రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని జోగారు మాజీ శాసనసభ్యులు పార్వతీ. రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని జోగారు మాజీ శాసనసభ్యులు పార్వతీ. రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని జోగారు మాజీ శాసనసభ్యులు పార్వతీ. రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని జోగారు మాజీ శాసనసభ్యులు పార్వతీ.